ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవునామానికి మహిమ కలుగును గాక. మనము పోయిన వీడియోలో, ఇంతకు ముందు వీడియోలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు దైవత్వమును గురించి మనం తెలుసుకున్నాం. త్రియేక దేవుని యొక్క దైవత్వమును గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అంటే ఈ వీడియోలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము ఒకటే నామము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఏ విధంగా ఉన్నది అనేది మనం చూద్దామా? దేవుని యొక్క పేరుకు అర్థము, ఎలాంటి అర్థాన్ని దేవుడు కలిగి ఉన్నాడు తనకి అనేదాన్ని మనం ఒకసారి చూద్దామా? రైట్. ప్రతిదీ కూడా మీకు రెఫరెన్సెస్ చూపించి వివరిస్తూ ఉంటాను. మీరు అనేకులకు ఈ వీడియోని షేర్ చేయండి. కంప్లీట్గా ఈ వీడియోని మీరు వినండి. హల్లెలూయా. నిర్గమకాండము 23వ అధ్యాయము 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట రానియ తగదు. నీవు వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అంటే నీ నోట వేరొక దేవుని పేరు రానే రాకూడదు అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఇజ్రాయేలు ప్రజలకి. నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనంలో వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట రానియ తగదు. మన దేవుడు రోషము గల దేవుడు. ఆయన ఎలాంటి వాడో చూడండి. వేరొక దేవుని పేరు నువ్వు ఉచ్చరింపకూడదు. రైట్. నీ నోట కూడా రానియొద్దు. నెక్స్ట్ అదే 23వ అధ్యాయం నిర్గమకాండము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, నీవు వెళ్తున్న త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతోటి. ఒక దూతను పంపుతానంటున్నాడు. 21వ వచనం చదవండి కిందనే. నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. దేవుడే చెప్తున్నాడు. ఏమని? ఒక దూతను పంపుతానంటున్నాడు. మళ్ళీ ఆ దూతకు ఎలాంటి ప్రియారిటీ, ఆ దూతని ఎలా వివరిస్తున్నాడో చూడండి. దేవుడు ఆయన అంటున్నాడు. దేవుడు దూతని, ఎవరైనా సరే ఆయన అని దూతని పిలవగలరా? సర్వశక్తిమంతుడైన దేవుడు దూతని ఆయన అని పిలిచాడు. మళ్ళీ ఆయనకి సన్నిధి కూడా ఉన్నది. నువ్వు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. దూతకి సన్నిధి కూడా ఉంది. ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆయన మాట నువ్వు వినాలని దేవుడే చెప్తున్నాడు. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా ఈ నా మాటలు. మీకు ముందుగా ఒక దూత వెళ్తాడు. మీరు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట మీరు వినాలి. అంతే, ఇంకా దొట్సాలు. ఆయన ఏం చెప్తే మీరు అది చేయాలి. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. హల్లెలూయా. ఇది అసలు పాయింట్. ఇప్పుడు పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని పేరు యెహోవా. అదే పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు తండ్రి అయిన దేవుడు పంపించిన ఆయన పేరు యెహోవా. ఆయనే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో. ఇక్కడ మీరు చదవండి. మీరు చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము, 21వ వచనము, 22వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నా. ఇప్పుడు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని చెప్పింది ఎవరు? దేవుడు.
మరి ఆ దూత దగ్గర ఏమేమి ఉన్నాయట? సన్నిధి ఉంది, ఆయన మాట వినాలి, ఆయన కోపం రేపొద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. అంటే దేవునితో సమానమైన హక్కులని ఆ దూతకి ఉన్నాయి. అర్థమవుతుందా? నా నామము కూడా ఆ దూతకు ఉంది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. 21వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది అనుకుంటా. నా నామము ఆయనకున్నది. 2 నామాలు, ఇద్దరు వ్యక్తులకి ఒకటే నామం ఉంది, యెహోవా యెహోవా. అది 22వ వచనం చదవండి. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల. మీరు ఆయన మాటను జాగ్రత్తగా వినాలి అని ఎవరు చెప్తున్నారు? స్వయాన తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. పాత నిబంధనలో దేవుని పేరు యెహోవా, తండ్రి అయిన దేవుని పేరు యెహోవానే, కుమారుడైన దేవుని పేరు యెహోవానే. కాకపోతే అప్పుడప్పుడు కుమారుడైన దేవుడు యెహోవా దూతగా, సైన్యములకు అధిపతియగు యెహోవాగా, ఇంకా ఇలా రకరకాలుగా ఆయన పిలువబడ్డాడు. అది ఆయన పిలువబడ్డాడు అంతే, కానీ ఆయనకున్న అర్హత వేరింకా. అది ఇక్కడ చెప్తున్నాడుగా, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన కోపం రేపవద్దు, అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఎంత రెస్పెక్ట్ఫుల్గా పాత నిబంధన నుండే వారి యొక్క ప్రేమ బాంధవ్యం ఎలా ముందుకు వెళ్తుందో మీరు గమనించాలి. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనంలో చూసినప్పుడు, నేను సర్వశక్తిగల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున వారికి నేను తెలియబడలేదు. సర్వశక్తిగల దేవుడను అని పిలువబడ్డాను, కానీ యెహోవా అనే నామంలో నేను వారికి తెలియబడలేదు. కానీ మీకు నేను తెలియబడ్డా యెహోవా అనే నామములో. ఇప్పుడు దేవుని పేరు యెహోవా, తండ్రి అయిన దేవుని పేరు యెహోవానే, కుమారుడైన దేవుని పేరు యెహోవానే. ఎందుకంటే ఆయన అన్నాడు స్పష్టంగా, మీరు ఆయనకు కోపం రేపవద్దు, నా నామము ఆయనకున్నది. ఎంత రెస్పెక్ట్ఫుల్గా, ఎంత ఈక్వాలిటీ ఉందో చూడండి తండ్రికి కుమారునికి మధ్యలో. తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభుల వారి సాక్ష్యం కూడా మనం విందామా? తండ్రి అయిన దేవుడు చెప్పాడు కదా, నా నామము ఆయనకున్నదని. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో, నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను. నేను ఎవరి నామములో వచ్చియున్నానన్నాడు ఆయన? నా తండ్రి నామములో నేను వచ్చాను ఇక్కడికి. తండ్రి నామము యెహోవా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి నామము యేసుక్రీస్తే. గమనించండి, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు యేసుక్రీస్తే కదా, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? నేను నా తండ్రి నామమున ఇక్కడికి వచ్చాను నేను అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మునికి కూడా ఉన్న పేరేంటి? తండ్రి ఎలా పంపిస్తాడు పరిశుద్ధాత్మను? నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని స్వయాన మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. యేసయ్యే ఏమంటున్నాడు? నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నా తరువాత వచ్చే పరిశుద్ధాత్మను కూడా తండ్రి నా నామమున పంపిస్తాడు. ఇప్పుడు తండ్రియు పరిశుద్ధాత్మయు కుమారుడైన దేవుడియు పేరు ఒక్కటే అన్నట్లుగా మనకి ఇక్కడ ప్రత్యక్షమవుతూ ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం చూడండి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఇప్పుడు తండ్రి అయిన దేవుని నామాన్ని శిష్యులందరికీ, ఎంతమందినైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించాడో వారందరికీ కూడా నీ నామాన్ని నేను ప్రత్యక్షపరిచాను అని చెప్తూ ఉన్నాడు.
అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో, నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. తండ్రి అయిన దేవుని యొక్క నామాన్ని, పేరుని తెలియజేశాను. తండ్రి అని కాదు తెలియజేసింది అక్కడ, ఇంకనూ తెలియజేస్తాను అని చెప్తూ ఉన్నాడు. సో మీరు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి నామములో వచ్చారు, పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు నామములో వచ్చాడు. అంటే ఇక్కడ పేర్లలో కూడా ఈక్వాలిటీ ఉంది. నేమ్, ఒక పేరులో కూడా ఈక్వాలిటీ ఉంది. దేవుడే చెప్పాడు, వేరొక దేవుని పేరు మీరు ఉచ్చరింపకూడదు అని. మరియు ఆ పేరు మీ నోట కూడా రావద్దన్నాడు కదా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు, తండ్రి అయిన అంటే కుమారుడైన దేవుని పేరు, తండ్రి అయిన దేవుని పేరు, పరిశుద్ధాత్మ దేవుని పేరు ఏం పేరు ఇంతకీ? పాత నిబంధనలో యెహోవా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ దేవుని పేరుకి మనలాంటి పేరు ఉండదు. ఆయనకి ఒక అర్థం ఉంటుంది. దేవుని పేరుకి ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా? మనం ఏ పేరు పడితే ఆ పేరు పెట్టేసుకుంటాం. అందులో విచిత్రం, వింతలు, విశేషాలు ఏం లేవు. కానీ దేవునికి పేరు ఉంటే గనక అది అర్థవంతమైన పేరు అయి ఉంటుంది. సపోజ్ యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటి? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకించబడిన రక్షకుడు. దేవుడు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన చివరి వరకు కూడా రక్షకునిగానే ఉన్నాడు. ఆయన దేవుడు అవ్వ ఆదాము పాపం చేసినప్పుడు అక్కడ వారిని రక్షించాడు, ఏదైనా తోట నుంచి బయటికి పంపించాడు. కానీ సమూల నాశనం అయితే చేయలేదు, అక్కడ వారిని రక్షించాడు. ఆ తర్వాత పాపం పెరిగిపోతూ విస్తరిస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు. ప్రజలను పాపం నుండి మరల మళ్లించడానికి ఆయన ఒక రక్షకునిగా పనిచేశాడు. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి పాపముల నుండి ప్రజలను విడిపించడానికి మరణించాడు. ఆయన రక్షకునిగా పనిచేశాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఈ క్షణమందు ఇప్పుడు మనతో ఉండి మనలను ప్రతి క్షణము పాపపు బానిసత్వపు కట్ల నుండి విడిపించడానికి ఆయనే రక్షకునిగా పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పేరు ఏంటి అని మీరు ఆలోచిస్తే గనక యేసుక్రీస్తు ప్రభుల వారే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యెహోవా అన్నా, యేసుక్రీస్తు అన్నా, నువ్వు ఏ పేరుతో పిలిచినా సరే ఆ ఒక్క దైవత్వమై ఉన్న దేవునికే వెళ్తుంది. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే నా నామమున మీరు ఏం అడిగినా సరే, 14వ వచనం చదవండి. యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున నన్ను అడిగినా నేను చేస్తా. కొంతమంది అంటారు యేసుక్రీస్తుకు ప్రార్థన చేయొద్దు అంటారు. ఇక్కడ అలా చెప్పలేదే వాక్యం. నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానన్నాడు ఆయన. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని తక్కువ చేసి యెహోవా పెద్ద దేవుడు, యేసుక్రీస్తు చిన్న దేవుడు అని మాట్లాడుకొని, లేకపోతే ముగ్గురు దేవుళ్ళు ఒక్కడే అని, అంటే ముగ్గురు దేవుళ్ళు అనుకొని, లేకపోతే ముగ్గురు ఒక్కడే అనుకొని
ఇలా రకరకాలుగా మనం విభజించేసుకుంటాం, మనము ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకుంటాం. అక్కడ అట్లా లేదు. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఒక విభేదం లేదు, ఒక అడ్డము లేదు. వారి మధ్యలో ఎడలేని ప్రేమ, బాంధవ్యం, బలమైన ఒక ఏమంటారు దాన్ని, తల్లి నుండి కుమారుణ్ణి అంటే కుమార్తెను కానీ బిడ్డను వేరు చేయలేనంత బంధం వారి మధ్యలో ఉంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఇట్లా ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను మహిమపరిచి ఉన్నవాడు తండ్రిని మహిమపరిచినట్లే, నన్ను చూచి ఉన్నవాడు తండ్రిని చూచినాడు. ఫిలిప్పు దగ్గర కూడా అంటాడు ఆయన, ఇంతకాలం నేను మీ యొద్ద ఉన్నాను, నన్ను గుర్తుపట్టవా అంటాడు. మళ్ళీ నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటాడు ఆయన. తండ్రి నేను వేరుగా ఏం లేం, ఏకమయ్యే ఉన్నాం. మనం విభజిస్తున్నాం, తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను మనం విభజిస్తున్నాం, మనం విడగొడుతున్నాం, మనం హెచ్చు తగ్గులు చూస్తున్నాం. ఎవరు గొప్ప, ఎవరు చిన్న, ఎవరు పెద్ద, ఎవరు తేడా. అక్కడ అలాంటి భేదం లేదు. మనం కూడా అలానే ఉండాలనేది తండ్రి కోరిక. మనం కూడా మన ఇరుగు పొరుగు వారితో, మన స్నేహితులతో, మన బంధువులతో, మన పిల్లలతో, మన అనుకునే వారితో, మన పొరుగు వారితో, అందరితో ప్రేమగా మనం అందరం ఒక్కటే అన్నట్లుగా ఉండాలనేది తండ్రి భావన. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమంటాడు, తండ్రి నీవును నేను ఏకమై ఉన్నలాగున వీరును నేనును ఏకమై ఉండాలి అంటాడు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము ప్రార్థన చెయ్యవచ్చు అండ్ ఆరాధన చెయ్యవచ్చు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈ మధ్య యెహోవా సాక్షులని బయలుదేరారు, లేకపోతే బ్రెనహం బోధకులని బయలుదేరారు. ఎవరి నామాన్ని భరిస్తున్నారు, ఎవరికి వీరు సాక్షులుగా ఉంటున్నారు? ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 5వ వచనంలో, పౌలు నా నామము భరించుటకు, నా నామం భరించుటకని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అదే 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో, యేసుక్రీస్తు నామము ఎంత గొప్పదో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు పౌలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామాన్ని బట్టి ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో శ్రమలు భరించాడు. ఈరోజు మీరు దేనికి సాక్షులుగా ఉన్నారు? ఏ నామానికి మీరు సాక్షులుగా ఉన్నారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితీరా? బాప్తిస్మం ఏ నామంలో పొందారు? మీరు ఏ నామానికి సాక్షులుగా ఉంటూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇక్కడ గమనించాలి మీరు. ఇప్పుడు తండ్రి యొక్కయు 1, కుమారుని యొక్కయు 2, పరిశుద్ధాత్మ యొక్కయు 3. ఇక్కడ 3 వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి. కానీ నామం మాత్రం ఒకటే. నామములోనికి అన్నాడే కానీ నామములలోనికి అనలే. ముగ్గురికి కలిపి కూడా ఒకటే నామం. అర్థమవుతుందా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, సింగిల్ వన్, అది సింగిల్ నేమ్, బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. మరి అప్పుడు అపోస్తలులు ఆ నామము ఏ నామం అని అనుకున్నారు? వాళ్ళు
అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం ఏంటి? యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు, మరలా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కాదు. లేకపోతే అప్పుడు తండ్రి, మళ్ళీ కుమారుడు, మళ్ళీ పరిశుద్ధాత్ముడు కాదు. అది పేరు కాదు కదా. తండ్రి అనేది పేరా? కుమారుడు అనేది పేరా? పరిశుద్ధాత్మ అనేది పేరా? కాదు. యెహోవా అనే పేరు అప్పుడు పాత నిబంధనలో ఉంది. కుమారునికి అదే, పరిశుద్ధాత్మకు అదే, నెక్స్ట్ తండ్రి అయిన దేవునికి అదే. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు అనే పేరు మీద అందరికీ పరిచయం అయ్యాడు దేవుడు. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు ఒక్కడే కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో తండ్రి, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. మళ్ళీ ముగ్గురు ఒక్కటే కాదు, ముగ్గురు ఒక్కరే కాదు, కానీ ఒక్కటే. ముగ్గురు ఒక్కటే కానీ ఒక్కరు కాదు. అర్థమవుతున్నాయి అనుకుంటా. త్రియేక దేవుడండి ఈయన. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, కానీ ఒక్కటే, ఒక్కరు కాదు. వారు ఒక్కటే దైవం. హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, వ్యత్యాసం ఎక్కడా లేదు. ఒక లేఖనానికి ఇంకో లేఖనం అడ్డంకు లేదు. వారి ఆలోచనలో కూడా వ్యతిరేక భావాలు లేవు. కానీ వ్యక్తిత్వంలోనే ముగ్గురుగా ఉన్నారు, దైవత్వంలో ఒక్కటిగా ఉన్నారు. అదే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు దేవుడు అంటే ఎవరు అనేది. దైవత్వం కలిగిన లక్షణమే దేవుడు. హల్లెలూయా. కుమారుణ్ణి మహిమపరిచిన, కుమారునికి ప్రార్థన చేసిన తండ్రికి వెళ్తుంది. తండ్రిని మహిమపరిచి తండ్రికి ప్రార్థన చేసినా కుమారునికి వెళ్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా చేసినా కానీ పరిశుద్ధాత్మకి వెళ్తుంది, తండ్రికి వెళ్తుంది. భేదం లేని కాడ, విభేదం లేని కాడ మనము భేదాలు తీసుకొస్తున్నాం మన అజ్ఞాన ఆలోచనల వల్ల. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మీరు బాప్తిసం పొందుడి అని పేతురు అంత స్పష్టంగా చెప్పాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమైనా తప్పుగా చెప్పాడా? లేదు. ఒకటే నామం అన్నట్టుగా ఆయన చెప్పాడు కదా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. పేతురు ఎవరి నామములో నడవమని చెప్పాడు యేసుక్రీస్తు? అది అక్కడ కుంటివానికి యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పాడు కదా. ఇప్పుడు చెప్పండి, మీరు యేసుక్రీస్తు నామాన్ని మీరు అసలు మర్చిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు నామము అంటే అది రక్షకుడు అని అర్థం. అభిషేకించబడిన రక్షకుడు. మొదటి నుండి కూడా దేవుడు రక్షకునిగానే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. హీ ఈజ్ అవర్ పర్సనల్ సేవియర్. ఈ ప్రపంచమంతటిలో భూమి పుట్టినది మొదలుకొని రక్షకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన దేవుడు మాత్రమే. ఆయనకు ఒకటే పేరుంది, ఆయన ఒకడే, ఆయన ఒక్కటే. హల్లెలూయా. దైవత్వం ఒక్కడే, దైవత్వం కలిగిన దేవుడు ఒక్కడే. వ్యక్తిత్వంలో ముగ్గురు ఉన్నప్పటికీ దైవత్వంలో ఒక్కడే దేవుడు. నువ్వు వేరు చేయడానికి వీల్లేదు, మీ తాత ముత్తాతలు వేరు చేయడానికి వీల్లేదు, రాబోయే తరము వేరు చేయడానికి వీల్లేదు. దేవుడు ఒక్కడే, దైవత్వము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఒక దగ్గర అంటాడు పాత నిబంధనలో, దైవత్వము లేని విగ్రహములకు మీరు బలి అర్పిస్తున్నారు అంటాడు. ఎన్నో రకాల దేవతలు, దేవుళ్ళు పుట్టుకొచ్చారు పాత నిబంధనలో. ఎన్నో రకాల బలులు అర్పిస్తూ ఉన్నారు, కానీ ఏం లేదని చెప్తున్నాడు. దైవత్వం లేదు వారికి, దైవత్వం లేదు.
శూన్యములో ఉండి సమస్తము సృజించిన సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే అది దైవత్వము కలిగిన మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఉన్నవి లేనట్టును, లేనివి ఉన్నట్టును సమస్తమును చేయగల సమర్థుడు ఆయన. ఆయనను పట్టుకొని మీరు విభేదిస్తూ ఉన్నారే. ఈ క్రైస్తవ్యంలో ఈ చెలరేగిన ఈ అలజడిని చూసి ఇప్పుడు దేవుడు ఏమనుకుంటూ ఉండొచ్చు? ఎంత బాధపడతాడు ఆయన? భేదాలు లేని దగ్గర భేదాలు పుట్టిస్తున్నారు కదా అనుకుంటాడు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి నామమే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకున్నా నువ్వు విశ్వసించాల్సింది, వెంబడించాల్సింది, నడిపించాల్సింది యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఆయన వైపు చూస్తూ, ఆయన నామములోనే స్వస్థతలు, ఆయన నామములోనే అద్భుతములు, ఆయన నామములోనే బాప్తిస్మము, ఆయన నామం ద్వారానే పరిశుద్ధాత్మ వరము. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషేకించిన రక్షకుని ద్వారా, అభిషేకించబడిన రక్షకుని ద్వారా విమోచన. పాత నిబంధనలో కూడా తండ్రి అయిన దేవుడు తన ప్రజలను విమోచించడానికి కార్యాన్ని తలంచాడు. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు అంటే కుమారుడైన దేవుడు ప్రజలను పాపం నుండి విడిపించడానికి కార్యాన్ని తలంచాడు. యేసుక్రీస్తు ఆరోహణమైనప్పటి నుండి పరిశుద్ధాత్ముడు కూడా ప్రజలను పరిశుద్ధతలోనికి నడిపించడానికి, పాపము నుండి విమోచించడానికి కార్యాన్ని తలంచాడు. కాబట్టి దేవుడు అంటే మెయిన్ థీమ్ ఏంటంటే ఆయన రక్షకుడు. దేవుడు అంటే ఆయన నిన్ను రక్షించేవాడు, నన్ను రక్షించేవాడు, సమస్త జనులను రక్షించేవాడు. సేవియర్, హీ ఈజ్ ద సేవియర్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము అంటే అది ఒక్కటే నామము, అదే యేసుక్రీస్తు నామము. అర్థమవుతుందనుకుంటా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ఎన్నో రెఫరెన్సెస్ ఉంటాయి ఇంకా మనం మాట్లాడుకోవాలంటే. దైవత్వంలో సమానంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమలోను, ఆలోచనలోను, శక్తిలోను, అన్ని విషయాలలో సమానంగా దైవత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ దైవత్వమే దేవుడు. అందుకే ఒక దగ్గర దైవత్వము లేని విగ్రహములకు మీరు బలి అర్పిస్తున్నారు అని కూడా దేవుడు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇంతటితో ఈ కన్ఫ్యూజన్ అనేది వీడిపోయిందని నేను భావిస్తూ ఉన్నా. మీరు ఇంకా మీదట తండ్రికి ప్రార్థించాలా, కుమారునికి ప్రార్థించాలా, పరిశుద్ధాత్మకు ప్రార్థించాలా, తండ్రిని ఆరాధించాలా, కుమారుణ్ణి ఆరాధించాలా, పరిశుద్ధాత్మను ఆరాధించాలా అనే ఈ కన్ఫ్యూజన్లో ఉండకండి. దేవుని యొక్క ఆత్మ మీ లోపట ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నంత కాలం మీరు నడవండి. ఈ భేదం పెట్టుకొని కనుక మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని పోతే మన నాశనాన్ని మనమే తెచ్చుకున్నట్టు. ఎందుకంటే తండ్రి నుండి కుమారుడు వేరై లేడు, కుమారుడి నుండి పరిశుద్ధాత్ముడు వేరై లేడు, పరిశుద్ధాత్ముడు నుండి తండ్రి వేరై లేడు. అర్థమవుతుంది అనుకుంటా. ప్రేమ అనేది మీకు అర్థమవుతే, ఈ ప్రేమలో మీరు ఉంటే మీకు అందుకే దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి కాదా? తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమ లేకపోతే కుమారుడైన దేవుని చెయ్యి విడిచిపెట్టుటకు ఆయన సిద్ధమయ్యాడు. కుమారుడైన దేవునికి ఎంత ప్రేమ లేకపోతే తండ్రి చెయ్యి విడిచిపెట్టి మరీ ఇక్కడ మహారోదన పొందడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మనికి ఎంత ప్రేమ లేకపోతే మన మధ్యలో పాపభూయిష్టమైన ఈ లోకంలో మనతో పాటు ఆయన ఉండి మనల్ని మార్చడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాడు. రక్షకుని నుండి వచ్చిన ప్రేమ ఇది. మీరు ప్రేమనే అపార్థం చేసుకుంటున్నారు. మొత్తానికి వేరు చేసి కలిపి చూడండి. దైవత్వం ఒక్కటే, దైవత్వపు దేవుడు ఒక్కడే. మీకు అర్థం కావట్లేదు ఇంకా, నాకు తెలిసి మీరు దాన్ని బాగా లోతుగా ఆలోచించి అర్థం చేసుకోండి.
ఆ దైవత్వము కలిగిన ఆ దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. మీరు తండ్రికైనా ప్రార్థించండి, కుమారునికైనా ప్రార్థించండి. కానీ ఇక్కడ ఒక వాక్యం చెప్తారు, కృత నిబంధనలో ఒక వాక్యం ఉంది. ఏంటిదో తెలుసా? ఎవరైతే తండ్రిని కుమారుణ్ణి అంగీకరించరో, ఎవరైతే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడతారో, వీళ్ళు తప్పక నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు. అర్థమవుతుందా? సో కుమారుణ్ణి నీ సొంత రక్షకుడు అన్నంతలా నువ్వు అంగీకరించాలి. కుమారుణ్ణి తండ్రి పంపించాడు అని నువ్వు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేస్తున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుంది? అందుకే ఈ అపోస్తలుడు పత్రిక లాస్ట్లో ఏం రాస్తారు? తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడుగా ఉండాలి. తండ్రి నుండి ప్రేమ, గంభీరమైన ప్రేమ వచ్చింది మన మీదికి. కుమారుని నుండి ఆకాశము కంటే ఎత్తైన కృప వచ్చింది మన మీదికి. పరిశుద్ధాత్మను నుండి లోతైన సహవాసం మన మీదకి వచ్చింది. హల్లెలూయా. ఇంత అద్భుతమైన ఈ విషయాలని మీరు పక్కన పెట్టేసి దేనికి పడితే వ్యర్థమైన వాటికి మీరు ఇంకా డిబేట్లని అవని ఇవని మన క్రైస్తవ్యాన్ని మనమే దిగజారుస్తున్నట్టుంది. సో రైట్, నాకైతే చాలా ఎంతో బాధ అవుతుంది. సరే, చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ప్రేమను మాపై చూపించావయ్యా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రావటానికి, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాతో కలిసి సహవాసం చేయడానికి ఒక శ్రేష్టమైన మార్గాన్ని తండ్రిని ఏర్పరిచావు. అందును బట్టి నీకు మహిమ కలుగునుగాక. ఇప్పుడును ఎల్లప్పుడూ మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మరలా తిరిగి రానున్న మా యొక్క నజరుడైన యేసుక్రీస్తు వాళ్ళ పాదములు బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.